ఇండియా 2019లో స్థాపించబడి నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. విశాఖ భీమిలి నియోజకవర్గంలోని తాళ్లవలస పంచాయతీ ఎస్సీ కాలనీలో దళిత నాయకుడు బోని ఈశ్వర్ కుమార్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను ముందస్తుగా సన్నాహకాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపడుతున్నామని బోని ఈశ్వర్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బోని ఆదిబాబు, మామిడి భాస్కర్ రావు, బోని ఆనంద్, రవ్వ రాంబాబు, బోని ప్రసాద్ పాల్గొన్నారు. దయచేసి ప్రధానోపాధ్యాయులు వారు అలాగే 12 వార్డు మెంబర్ రాంబాబు కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పూలమాలలు వేస్తారండి. రాజ్యాంగాన్ని ఎన్నో దేశాలకు వెళ్ళి ఆ రాజ్య పార్లమెంట్లో జనగామ జిల్లా నర్మేట మండలం అగపేట గ్రామంలో సర్పంచ్ పగడిపాటి రాజు ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా నర్మేట సీఐ అబ్బయ్య జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. గ్రామస్తులకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశామని సర్పంచ్ తెలిపారు. శిబిరంలో మెడికవర్ వైద్యులు కాలుష్యం లోపం, రక్తహీనత వంటి సమస్యలు అధికమవుతున్నాయని, మంచి ఆహారపు అలవాట్లు పాటించాలన్నారు. సీఐ అబ్బయ్య కూడా స్వయంగా పరీక్షలు చేయించుకుని ఆరోగ్యంపై ప్రజల అవగాహన పెరగాలని కోరారు. ఆగాపేట గ్రామంలో మన సర్పంచ్ గారు డాక్టర్ రాజు గారి సహకారంతో ఒకటి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. సో దీంట్లో చాలా వరకు గ్రామస్తులందరూ సేవలను ఉపయోగించుకుని టీబీ దినోత్సవం సందర్భంగా ఈ వైద్య శిబిరం అనేది నిర్వహించడం జరిగింది. సో ఊరి ప్రజలకి టీబీ మీద అవగాహన, దాంతోపాటు గ్రామ ప్రజలకు అండ్ ఈ అవకాశం మాకు కల్పించినందుకు సర్పంచ్ గారు డాక్టర్ రాజు గారికి. నేను డాక్టర్ అభిజన్, లంగ్ స్పెషలిస్ట్, మెడికవర్ హాస్పిటల్, వరంగల్. సో ఈరోజు మనము ఆగపేట గ్రామంలో ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవ సందర్భంగా గ్రామ సర్పంచ్ లభించింది. దాదాపు 250 పైచిలకు పేషెంట్లను చూడడం జరిగింది. సో ముఖ్యంగా ఏంటంటే క్షయవ్యాధి లక్షణాలు, సో జనాలకు ఆ లక్షణాలు చెప్పడము అండ్ డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి, ఎందుకు నిర్లక్ష్యం చేయకూడదు అనే విషయాలపైన వాళ్ళకి అవగాహన తీసుకురావడం జరిగింది. అటు డాక్టర్ రాజు గారు. నేను ఆగపేట సర్పంచ్ డాక్టర్ పగిడిపాటి రాజు. ఈరోజు మా గ్రామంలో ఉచిత మెడికల్ క్యాంపు మెడికవర్ హాస్పిటల్ హన్మకొండ వరంగల్ వారిని సౌజన్యంతో ఈరోజు మా గ్రామంలో స్పెషాలిటీ వైద్యుల చేత మనం వీళ్ళందరికీ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం వల్ల వీళ్ళందరికీ మంచిగా ఆరోగ్య నిమిత్తము ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మెయిన్లీ రేపు టీబీ డే ఉంది. రేపు ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవంగా ఈరోజు నా గ్రామంలో అవేర్నెస్ అనేది, క్షయవ్యాధి అవేర్నెస్ అనేది కల్పించాలి. వాళ్ళకు మంచి ఆరోగ్యం పట్ల. పాతపట్నం నియోజకవర్గం మెలియపుట్టి మండలంలో నిర్వహించిన ఆదివాసీ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొని గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీల సంక్షేమం తనకు ఎంతో ప్రాధాన్యమని, వారి సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుండి పనిచేస్తారని హామీ ఇచ్చారు. మెలియపుట్టి మండలంలో ఐటీడీ ఏర్పాటు అవసరాన్ని ఇప్పటికే అసెంబ్లీలో ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేస్తూ గిరిజన ప్రాంతాల అభివృద్ధికి తాను నిరంతరం కృషి చేస్తానన్నారు. గిరిజన హక్కుల పరిరక్షణలో ఎప్పుడు మీ వెంటే ఉంటారని, ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి పరిష్కారం చూపిస్తారని భరోసా ఇచ్చారు.
మార్కాపురం జిల్లా కనిగిరిలో మధ్యాహ్న భోజనం అనేది పిల్లలకు ప్రభుత్వం ఇస్తున్న సాధారణంగా సంక్షేమ పథకం మాత్రమే కాదని అది చట్టపరంగా ప్రభుత్వాలు తప్పనిసరిగా అమలు చేయాల్సిన ప్రాథమిక హక్కు అని పేర్కొంటూ ఏపీ ఫుడ్ కమిషన్ విశ్లేషణ ప్రాధాన్యం సంతరించుకుంది. పిల్లల పోషకాహారం, విద్యా హక్కు, ఆరోగ్య భద్రత పరిరక్షణలో మధ్యాహ్న భోజన పథకం కీలక భాగమని నిపుణులు చెబుతున్నారు. నేపథ్యంలో ఏపీ ఫుడ్ కమిషన్ చేసిన విశ్లేషణను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వినాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రిలేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి గరికపాటి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. డొక్కా సీతమ్మ బడి భోజన పథకం, మధ్యాహ్న భోజన పథకం గురించి కొన్ని మాటలు మాట్లాడారు. వాటి గురించి మీ స్పందన ఏంటి సార్? చదువు చెప్పక్కర్లా. ఎన్ని గుడ్లు వెళ్ళాయి, ఎన్ని గుడ్లు మిగిలాయి, ఎన్ని గుడ్లు మధ్యలో పేలాయి, ఎన్ని గుడ్లు ఈ మేస్టార్ తినేసాడు. ఇంక వీడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకు భోజనం పెట్టి ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవాలంటే మానేమానండి. అంటే పిల్లలకు భోజనం పెట్టి జరిగింది. దాని తర్వాత 1996లో మొత్తం ఇండియా అంతా ఇంప్లిమెంటేషన్ చేశారు. అప్పుడు 1 to 5th వరకు మాత్రమే మధ్యాహ్న భోజనం ఇచ్చేవాళ్ళు. 2003లో పూర్తి స్థాయిలో 10th క్లాస్ వరకు, ఫస్ట్ క్లాస్ నుంచి ఈ మధ్యాహ్నాలు వస్తాయి. ఈ మధ్య గమనించారు మీరు, ఎక్కడ కూడా ప్రైవేట్ స్కూల్స్కు పోటీ పడతా ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ మార్క్స్ విషయంలో. ఇవన్నీ మనం మంచిగా అన్ని సక్రమంగా ఇవ్వబట్టే వాళ్ళు చదువుకుంటా ఉన్నారు బాగా. వాళ్ళకి చదువే ఇస్తాము, ఇవన్నీ ఇవ్వము అంటే అది వాళ్ళ ప్రాథమిక హక్కు అండి. న్యాయ వ్యవస్థలు చెప్పాయి. ఎవరో ఏ ప్రభుత్వమో వాళ్ళకే వాళ్ళు డిసైడ్ చేసుకునేది కాదు. ఇది 2003 సంవత్సరం. ఆ విధంగా పెరగాలంటే ఇవి కొన్ని మనము ప్లస్ చూసుకోవాలండి. బట్టలు ఇవ్వడము, షూస్ ఇవ్వడము, మంచిగా వాళ్ళకి మంచి భోజనాలు ఇవ్వడము, బుక్స్ ఇవ్వడము, ఇలాంటివన్నీ కూడా కొన్ని చేయగలిగితే వాళ్ళని మనం రాబట్టుకుంటాం పిల్లల్ని. అరే మాకు వాళ్ళకు ధైర్యం ఉంటుంది, ఒక భరోసా ఉంటుంది, మంచి చదువులు వస్తే మంచి భోజనాలు పెడుతున్నారు, అన్నీ మాకు ఉచితంగా ఇస్తా ఉన్నారు కదా అనే ఉద్దేశం. అట్లా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని ప్రభుత్వాన్ని అవమానకరంగా పేద నగరపాలక సంస్థలో శానిటరీ ఇన్స్పెక్టర్ శరత్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు చేపట్టిన ఆందోళనకు వారం రోజులైన ప్రభుత్వ అధికారులు స్పందించకపోవడం దారుణమని సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి తేజేశ్వరరావు, ఏపీ మున్సిపల్ వర్కర్లు అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బలరాం విమర్శించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి జిల్లా పరిషత్ వరకు భారీ ర్యాలీ నిర్వహించిన కార్మికులు గత 16 ఏళ్లుగా క్రమశిక్షణతో పనిచేస్తున్న శరత్ కుమార్ ను ఫిబ్రవరి 27 నుంచి అకారణంగా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్పందించకపోవడం శోచనీయం. ఈరోజు కరోనా టైంలో కానీ, రథసప్తమి సందర్భంగా కానీ ఏ ఒక్క కార్యక్రమం జరిగినా సరే మున్సిపల్ కార్మికులు కానీ, శానిటరీ ఇన్స్పెక్టర్లు రాత్రి పగలని సుమారు 350 మంది కార్మికులందరూ కూడా సమ్మె చేస్తూ ప్రభుత్వం అంతా స్పందించకపోవడంతో ఈరోజు శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి జిల్లా పరిషత్కు అరెస్టులకు కూడా వెనకాడేది లేదు. అవసరమైతే మా ఉద్యోగాలు తీసుకుంటారా, లేదంటే మమ్మల్ని జైల్లో పెడతారు కూడా అధికారులు చేర్చుకోవాలి తప్ప ఈ రకంగా ఉద్యోగాలు తొలగించేస్తే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని చెప్పి ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నాం. అందుకని ఇప్పటికైనా సరే అధికారులతో వాళ్ళకి వైఖరి మార్చుకొని అక్రమంగా తొలగించిన శరత్ కుమార్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. అలాగే ఇంకొక దుర్మార్గం ఏంటంటే పనిభారం పెరుగుతుంది, కార్మికుల సంఖ్య పెంచాలని చెప్పి 279 జీవో సందర్భంగా ఆగిపోయిన వాళ్ళు కానీ, 20 సంవత్సరాలు రిటైర్ అయిపోయిన కార్మిక కుటుంబాలకి మున్సిపల్ కార్మికులుగా ఇందులో నియామకాలు చేయాలి తప్ప డబ్బులు తీసుకొని ఎవరైతే ఇందులో జాయిన్ చేస్తున్నారో అటువంటి వారి మీద కూడా ప్రభుత్వం అధికారులు చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కాని పక్షంలో సిఐటి ఆధ్వర్యంలో మొత్తం జిల్లా వ్యాప్తంగా పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి. అనకాపల్లి జిల్లా మాడుగులలో మంచు తెగులు, అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన జీడి రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ దేవరాపల్లి మండలం వాలాబు పంచాయతీలో గిరిజన రైతులు అర్ధనగ్నంగా ఉరితాళ్లు మెడకు వేసుకుని భారీ ఆందోళన చేపట్టారు. ఏడాది పొడవునా జీడి పంటపైన ఆధారపడిన గిరిజన రైతులు తీవ్ర అప్పులు పాలయ్యారని, ఎకరాకు 30,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని వారు కోరారు. జీడి పిక్కలకు కేజీకి 200 మద్దతు ధర ప్రకటించి ఆర్ఎస్కే కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గత కొన్నేళ్లుగా వాతావరణ మార్పులు, పొగమంచు, తెగుళ్లతో పంటలు దెబ్బతింటున్నా ప్రభుత్వ సహాయం అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 40,000 రూపాయలు జీడి రైతులందరూ కూడా పూర్తిగా నష్టపోయారు. ఈ ప్రభుత్వం జీడి రైతులకి ఎకరాకి అల్లో రామచంద్ర అని చెప్పేసి ఈరోజు ఏడుస్తూ ఉన్నారు. ఈరోజు నక్కపల్లి చంద్రబాబు నాయుడు గారు సిఎల్ ఈరోజు ఆర్ఎస్ఎల్ నిప్పుల్ మెటల్ స్టీల్ ప్లాంట్ ఈరోజు ప్రారంభోత్సవానికి వస్తూ ఉన్నారు. నిప్పులు ఏదైతే ఆర్ఎస్ఎల్ మెటల్ స్టీల్ ప్లాంట్ ఉందో ఈరోజు చేసి రైతులను ఆ విధంగా ఆదుకోవడం ద్వారానే మీ
కూటమి ప్రభుత్వానికి మనుగడ ఉంటుంది, లేకపోతే మీ పత్రం తప్పదని చెప్పేసి గిరిజన రైతులు హెచ్చరిస్తూ ఉన్నారు. దీన్ని అర్థం చేసుకుని ఈ జిల్లాలో ఉన్నటువంటి జీడి రైతులు దాదాపు 6 నెలల పాటు జీడి పంట మీద ఆధారపడి తుప్పలు తీసి వేసి అనేకమైన కష్టాలు పడినటువంటి జీడి రైతులకి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మేము వ్యవసాయ కార్మిక సంఘం, గిరిజన సంఘాలుగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంటాం. 30,000 రూపాయలు చేసి ఇవ్వాలి. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏపీ ఫైబర్ సేవలను సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రామీణ ప్రాంతాల కేబుల్ ఆపరేటర్లు సబీర్ కలెక్టర్ పావాల్ స్వప్నిల్ జగన్నాథ్ కు వినతి పత్రం అందజేశారు. గత కొద్ది రోజులుగా ఫైబర్ నెట్ సేవలు దాదాపు ప్రతి గంటకు నిలిచిపోతున్నాయని, ఓఎల్జీల వద్ద యూపీఎస్ ఇన్వర్టర్ సౌకర్యం లేకపోవడంతో ఈ అంతరాయాలు వస్తున్నాయని తెలిపారు. బాక్స్ నెట్ స్పీడ్ అలాగే సర్వీసులు సరిగ్గా లేకపోవడంతో వినియోగదారుల ఇతర నెట్వర్క్లకు మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపరేటర్ల ఆదాయంలో బాక్సుకు 59 రెంట్ను ఏపీ ఎస్ఎఫ్ఎల్ తగ్గిస్తుందని, ప్రభుత్వ సెటప్ బాక్సులు తిరిగి ఇవ్వని కస్టమర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. ముందు పొజిషన్లోనే చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాండి. మా దగ్గర ఉన్న బాక్స్లు కూడా కస్టమర్ తీసుకుని ఆ బాక్స్ నాకు దానివల్ల 50,000 రూపాయలు అనేది ప్రభుత్వం మా దగ్గర తీసుకుంటుందండి. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడతాము. కరెంట్ బాక్స్లో దీనివల్ల చాలా ఇబ్బంది పడతాము. ప్రతి అరగంటకు ఒకసారి గంటకు ఒకసారి లైన్ అయిపోతుంది. ఎన్నికలు మేము అడుగుతుంటే ఈపీఎస్ లేవని చెప్తున్నారు. అసలు ప్రభుత్వం దీని నుంచి అసలు పట్టించుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు గారు మార్చి పత్రిక అన్నారు ఏపీ వైపు. ఈ మార్చి పత్రిక నేను నిరూపణ చేసినట్టున్నానండి. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మా యొక్క సమస్యని మీరు పరిష్కరించాలండి. కొత్త వలస పార్వతీపురం పార్కులు టౌన్ గారు ఎక్కడ ఉన్నా చాలా ఇబ్బంది పడుతున్నాయండి. ఆపరేటర్లు అనేది 50,000 రూపాయలు వసూలు చేస్తుంది మా దగ్గర నుంచి గవర్నమెంట్. అప్పటికి ఆల్రెడీ 9 సంవత్సరాలు అయిపోయింది. ఆ డబ్బులు కూడా ఆల్రెడీ మీరు కట్టించాం కూడా. కట్టించినప్పుడు మా దగ్గర 50,000 తీసుకున్నారు. మా బాక్స్ కస్టమర్ ఎందుకు వచ్చిందండి, ఆ కస్టమర్ బాక్స్ ఇవ్వడానికి అన్న కడతానండి. దాని గురించి కూడా పట్టించుకుంటుంది. కాబట్టి ఈ సమస్యని మీరు త్వరగా పరిష్కరించి మా ఆపరేటర్కి చేస్తారని మరి కోరుతున్నాము. ఇప్పుడున్న కాంపిటీషన్ బిజినెస్లోనే చాలా దారుణంగా మా ఆపరేటర్ కూడా చాలా దారుణంగా ఉందండి. అందరికీ అమ్మానాయని బతివారుతున్నా దీని నుంచి మీరు పట్టించుకొని మాకు సమస్యని మీరు పరిష్కరించాలని కోరుతున్నాము. పార్వతీపురం గిరిజనులకు ఇంటి వద్దకే వైద్య సేవలు అందించేందుకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మీ ఇంటికి మీ డాక్టర్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్లుగా జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో మొబైల్ మెడికల్ యూనిట్ వాహనాన్ని ప్రారంభించిన ఆయన 8.40 కోట్ల సిఎస్ఆర్ నిధులతో 3 ఏళ్ల పాటు ఈ ప్రాజెక్టు అమలవుతుందని చెప్పారు. కొబరాడ మండలంలోని 98 గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి డాక్టర్, నర్సు, ఫార్మసిస్ట్ బృందం ప్రాథమిక చికిత్స ఉచిత మందులు అందించనుంది. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్ ఆర్ వైశాలి, జిల్లా రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ మంచిపల్లి శ్రీరాములు పాల్గొన్నారు. చైర్మన్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ మన్యం. మేము ఎన్నో సేవలు చేస్తున్నాం ట్రైబల్ ఏరియాలో. ఇదే సమయంలో మా కోరికను మన్నించి సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఒక స్కీమ్ వచ్చింది, మీ ఇంటికి మీ డాక్టర్. ఇది 3 ఏళ్ళు నడుస్తుంది. దీంట్లో ఒక డాక్టర్, ఒక నర్సు, ఒక డ్రైవరు, 2 ఫార్మసిస్ట్ ఉంటారు. ఇది కేవలం ట్రైబల్ ఏరియాలోనే. ఇప్పుడు పార్వతీపురం టౌన్ ఖలీదు, గరుగులి ఖలీదు, అమరాట్ ఖలీదు, ఆలూరు ఖలీదు, పాల్కొండ ఖలీదు, ఇక్కడ తక్కిన ప్రతి విలేజ్లో, ట్రైబల్ విలేజ్లో ప్రతి ఇంటికి మేము వెళ్ళి డాక్టర్ వెళ్ళి మేము మీ ఇంటికి మీ డాక్టర్ ఉన్న దీని మీద ఆయనకు ఉచితంగా మందులు కార్యక్రమాలు ఏవైనా సేవ చేయడానికి కూడా మేము వెళ్తున్నాం. ఇదే కాకుండా ఇల్లు కలిపి సెలవు ఇస్తున్నాం, రగ్గులు ఇస్తున్నాం, బట్టలు ఇస్తున్నాం. ఇవే కాకుండా టార్పాలు, ఇల్లు కాలిపోయిన టార్పాలు ఇస్తున్నాం. ఈ విధంగా ప్రజలకి ముఖ్యంగా ట్రైబల్ ఏరియాలకి సర్వ్ చేస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లాలో రబీ సీజన్లో సాగుతున్న మొక్కజొన్న పంటకు ప్రభుత్వానికి క్వింటాకు 2,400 మద్దతు ధర ప్రకటించి పంట ఉన్న ప్రాంతాల్లో
ఆర్ఎస్కేల ద్వారా కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని ఏపీ రైతు సంఘ జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. జిల్లాలో రైతులు విస్తృతంగా మొక్కజొన్న సాగు చేస్తున్నప్పటికీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేక దళారులు సిండికేట్ గా మారి క్వింటాకు 1600 నుంచి 1700కే కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఖరీఫ్లలో వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని, యుద్ధ ప్రభావంతో మొక్కజొన్న, అరటి వంటి వాణిజ్య పంటల ఎగుమతులు కూడా దెబ్బతింటున్నాయని చెప్పారు. మరి ప్రధానమైనది అత్యంత ఎక్కువ సాగు అవుతుంది. అన్ని మండలాల్లో రైతు విరివిగా సాగు చేస్తుంది. రబీ సీజన్లో మొక్కజొన్న పంట. ఈరోజు మొక్కజొన్న పంట రైతుకి గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం గౌరవ కలెక్టర్ గారి ద్వారా. ఎందుకంటే 22,400 రూపాయలు క్వింటల్ కొనుగోలు చేయాలనేది. అదే సమయంలో గతంలో ప్రభుత్వం మద్దతు ధరను అమలు చేయకుండా వివిధ రూపాయలు వంకలు చెప్పి దళారులు సిండికేట్ అయిపోయి రైతుల్ని సర్వనాశనం చేస్తూ దగాకు గురి చేస్తున్నారు. క్వింటాకి గత అనుభవం చూసుకుంటే మరి 1400 నుంచి 1500 మించి కొనుగోలు చేసిన నేపథ్యాలు లేవు. బాగా పంట నష్టం జరిగిందని పేరుతో 800 కూడా కొనుగోలు చేసిన పరిస్థితులు ఉండేవి. ఈ నేపథ్యంలోనే ఈ మొక్కజొన్న, అలాగనే అరటి తదితర పంటలు, వాణిజ్య పంటలు కొనుగోలు చేసి రైతును ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను. అందులో భాగంగా గౌరవ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి కూడా వచ్చాం. ఇది ప్రారంభం మాత్రమే. అవసరం వస్తే అన్ని సచివాలయాల పరిధిలోనే మండలాలు కూడా ధర్నాలు సిద్ధమవుతాం. మేము ఒకటే గవర్నమెంట్ కోరుతున్నాం, గౌరవ కలెక్టర్ గారు కూడా స్పందించాలి. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎలాగైతే ఏర్పాటు చేసి రైతును ఆదుకుంటున్నారో అదే పద్ధతిలో మన పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఆయా ఆర్ఎస్కేల పరిధిలో కొనుగోలు చేసి రైతులు ఆదుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. వరంగల్ జిల్లా 40వ డివిజన్లో పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన నిరుపేదలకు వెంటనే పింఛన్లు మంజూరు చేసి వారి ఖాతాలో నగదు జమ చేయాలని కార్పొరేటర్ మారుపల్ల రవి డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ మేరకు వరంగల్ మహానగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గత 3 సంవత్సరాలుగా దరఖాస్తు చేసుకున్న వితంతువులు, వృద్ధులు, వికలాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళల చేనేత మరియు గౌడ కులస్తులకు పింఛన్లు మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మారుపేశ్వర్లు పాల్గొన్నారు. తెలుసు మీకు కూడా, అందరూ ఆఫీసర్ ఎవరు ఉన్నారు ధర్నా చేస్తాం, నిరాదీక్షలు పడతాం. మాట్లాడండి, అప్లికేషన్ తీసుకోండి, కమిషనర్ మేడం దృష్టిలో పెడతామమ్మా. ఖచ్చితంగా మేడంకి కూడా చెప్తాను. పాటుపడ్డు ఒంటరి మహిళ భర్త ఇచ్చి పెట్టినా కూడా ఒంటరి మహిళ పెన్షన్ ఇచ్చిన అందరూ పెన్షన్ ఇచ్చి 2000 చేసింది సార్. అదే ఆసరా ఏదైనా ఆసరా పథకం పేరు పెట్టింది సార్. దీనికి ఇలా భర్తను చూసుకోగానే మాకు అనే ఉద్దేశంతో కూడా వాళ్ళు దరఖాస్తు పెట్టింది సార్. 2.5 సంవత్సరాలు అవుతాను సార్. ఏ ఆన్లైన్లో చూసినా అప్పుడు వస్తాను సార్. అప్పుడు వస్తాను కానీ బ్యాంకులో పైసలు పడతారు. దాని యొక్క స్కీమ్ ఇలా కొత్త పెట్టిన స్కీమ్ కాదు సార్. గత 20-30 సంవత్సరాలు పెట్టిన స్కీమ్ ఇది. ఇలా కొత్తగా పెట్టి ఇలా 6 గ్యారెంట్ల ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామని మేము దాని గురించి అడుగుతలేము సార్. ఇది యథావిధిగా. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించడంతో పాటుగా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో పెద్ది సినిమా నిర్మాత కిలారి వెంకట సతీష్ సౌజన్యంతో 21 మంది దివ్యాంగులకు 21 మంది త్రిచక్ర స్కూటర్లను పంపిణీ చేశారు. మానవీయతను చాటుకున్నారు. అనంతరం 3.50 కోట్లతో నిర్మిస్తున్న టౌన్ హాల్ పనులను పరిశీలించి నాణ్యతతో రాజీ లేకుండా గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన మంత్రి రోగులకు అందుతున్న వైద్య సేవలు, ముఖ్యంగా ఆర్ట్ డయాలసిస్ కేంద్రాల పనితీరును తెలుసుకుని ఆసుపత్రి సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 3,30,00,000 అది ఒక సంవత్సరం టైం పట్టింది మొత్తం కంప్లీట్ అవ్వాల్సింది. అదే పాటు ఈ చుట్టుపక్కల ప్రాంతం ఉన్న 10 మండలాలకు సంబంధించిన హెల్త్ కేర్ ఇబ్బందిగా ఉండకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురాగానే ఏఆర్టీ సెంటర్ శాంక్షన్ చేశారు. దాని ద్వారా సర్వీసులు అందిస్తూ ఉన్నారు చుట్టుపక్కల ప్రాంతం పేషెంట్స్కి అందరూ కూడా. రిలయన్స్ సంస్థను అడిగాను, ఒక 60 లక్షల మంది 60 లక్షలు 5 బెడ్ డయాలసిస్ సెంటర్ కూడా ఇచ్చారు. ఇవాళ అది కూడా అయిపోయింది. ఇవాళ ఒక పెద్ద సినిమా ప్రొడక్షన్కి సంబంధించిన ఫిలాసఫీ వాళ్ళు
మన స్కూటర్లు కావాలి. ఒక 21 మందికి టౌన్లో వాళ్ళకి అనగానే ఇవాళ ఒక 21 మందికి 25 లక్షలతో స్కూటర్లు ఇచ్చారు. అది కూడా సినిమా ప్రొడక్షన్ అండి. దాని ద్వారా ఇవాళ సెంటర్స్ దాదాపు 30 సబ్ సెంటర్స్ కాదు, ఒక్కొక్క సెంటర్ 30 లక్షలు అవుతుంది. కడుతున్నాం అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో బిల్డింగ్స్ లేని చాటల్లో కూడా సబ్ సెంటర్స్ పూర్తి చేస్తున్నాం. అది తొందరగా పూర్తి చేస్తాం. ఇంకా కూడా కొద్దిగా అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది హాస్పిటల్. బాపట్ల జిల్లా రేపల్లె మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ పర్తిపాటి సీతారామయోగిని పాలాటి రాజలక్ష్మి స్మారక కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో రేపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండలాల నుంచి వచ్చిన ప్రజలు అర్జీలను జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ కు జాయింట్ కలెక్టర్ భావన స్వీకరించి సమస్యలు విన్నారు. వారితో పాటుగా జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్, డిప్యూటీ కలెక్టర్ లవన్న కూడా అర్జీలు స్వీకరించారు. ఇక వివిధ శాఖల జిల్లా డివిజన్ స్థాయి అధికారులు, తహసీల్దార్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం జైతీ గ్రామంలో ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్షయవ్యాధి నివారణ అధికారి జి రాము పాల్గొని క్షయవ్యాధిని ముందుగానే గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్ఈఓ అప్పలనాయుడు, ఎంపీహెచ్ఎస్ ఉదయ్ కుమార్, ఏఎన్ఎం కృష్ణవేణి, ఆశా కార్యకర్తలు సత్యవాడ రాజేశ్వరి, దుల్లా సంతు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి కొన్ని లక్షణాల ద్వారా వాళ్ళకి అవేర్నెస్ కల్పించి, అయితే ఏంటంటే లక్షణాలు ఏమిటంటే 2 వారాల నుంచి దగ్గు వస్తుంది, 2 వారాల నుంచి జ్వరం వస్తుంది, ఆకలి వేయదు, బరువు తగ్గిపోతూ ఉంటాడు, దగ్గినప్పుడు తుమ్మినప్పుడు కూడా నోటి నుంచి రక్తం జీర్లు పడతాయి, అలాగే ఛాతీలో నొప్పి వస్తుంది, అలసట, చెమట పట్టడం, ఇటువంటి లక్షణాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు సమాజంలో ఒకరి నుంచి ఒకరికి అంటువ్యాధిగా లేకుండా ఉండాలంటే వాళ్ళ ద్వారా 10 మందికి ఈ విషయం తెలియాలి. కాబట్టి అందుకనే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అలాగే 6 నెలలు మందులు వాడితే సరిపోతుంది. ముందుగానే ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు టెస్ట్ చేయించుకుంటే తొందరగానే వ్యాధిని గుర్తించవచ్చు, అలాగే తొందరగానే నయం చేయవచ్చు. అలాగే మందులు వాడుతున్న కాలానికి ప్రభుత్వం ఒక 1000 రూపాయలను డైరెక్ట్ వాళ్ళ అకౌంట్కి వేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మన ప్రజలందరూ కూడా వినియోగించుకొని తద్వారా మన భారతదేశంలో మన భారతదేశాన్ని మనకు ఉన్నటువంటి దీన్ని మన భారతదేశం నుంచి పూర్తిగా ఈ టీబీ వ్యాధిని నిర్మూలించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఈరోజు ఈ మహేశ్వరం నియోజకవర్గంలో నాదర్గుల్ ప్రాంతంలోని కాసువాగ భూముల వ్యవహారంపై తనపై వస్తున్న ఆరోపణలకు సమాధానంగా బీజేపీ బాలాపూర్ అధ్యక్షుడు ఆర్ రామకృష్ణారెడ్డి స్పందించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆ భూమి ఎక్కడుందో తనకు తెలియదని, ఆ పొలం ఎవరిదో కూడా తెలియదని స్పష్టం చేశారు. కావాలనే కొందరు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజల్లో తన ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇక 10 సంవత్సరాలుగా మహేశ్వరం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, అలాగే కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి రైతుల సమస్యలను ఎప్పుడైనా పట్టించుకున్నారా, పరిష్కరించారా అని ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వచ్చేటప్పుడు కూడా కాంగ్రెస్ నాయకులే అడ్డుకున్నారని విమర్శించారు. వచ్చి మధ్యాంతరంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. వీళ్ళందరూ కాసువాగు రైతులకు భరోసాగా ఉండకుండా భారతీయ జనతా పార్టీ ఈ కాసువాగు రైతులకు అండగా ఉంది. ఆనాటి మాజీ శాసనసభ సభ్యులు ఇంద్ర సేనారెడ్డి గారితో పాటు ఇప్పుడు
ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అందెల శ్రీరామన్న గారితో సహా ఈ యొక్క కాస్వాగు రైతులకు మద్దతుగా నిలిచారు. గతంలో శ్రీరామన్న గారిని సంప్రదిస్తే అందెల శ్రీరామన్న గారు గుడికి వెళ్లి దర్శనం చేసుకొని నా రైతులకు నేను అండగా ఉన్నాను, నా రైతుల కోసం నేను ఇంత దూరం అయినప్పుడు టికెట్ ఆశించి టికెట్ రాని వ్యక్తికి చెప్తున్నాను, మీరు చేసినటువంటి అక్రమాలు, మీరు చేసినటువంటి అన్యాయాలు, మీరు బడంపేట కార్పొరేషన్ లో కూర్చొని మింగినటువంటి డబ్బులు అన్ని కక్కిస్తానని చెప్పి భారతీయ జనతా పార్టీ ద్వారా హెచ్చరిస్తున్నాను. భారత్ మాతాకి. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర పొలిటికల్ అఫెన్స్ కమిటీ సభ్యురాలు మీసాల సామ్రాజ్యం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. తమ డిమాండ్ల పరిష్కారానికి సంబంధించి కలెక్టర్ కు అర్జీ సమర్పించారు. ఈ సందర్భంగా మీసాల సామ్రాజ్యం మాట్లాడుతూ బీసీలకు రక్షణ చట్టం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాల భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ తో కలిసి అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు కూడా సిద్ధమని ఆమె హెచ్చరించారు. రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాలు కేటాయించాలి. సమగ్ర కులగణన వెంటనే చేయాలి. సమగ్ర కులగణన వెంటనే చేపట్టాలి. మేము చేసాము, మేము అమలు పరిచాము అంటున్నారు. అమలు పరిచినాడు 2 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు? వచ్చి నుంచి అమలు పరచచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు. కులగణము చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఏమో అన్ని కులాలకి కార్పొరేషన్లు ఇచ్చాడు, దాంట్లో నిధులు లేవు, ఏమి ఇది లేదు. ఈ వచ్చేమో ఇస్తానని చెబుతున్నాడు. ఇప్పుడు 2 సంవత్సరాలు గడిచిపోయింది. రామచంద్ర యాదవ్ గారు 5 డిమాండ్లు రేపు 31కి ఇవ్వకపోతే ఆమరణ దీక్షకి కూసపోతున్నాడు. ఏప్రిల్ 11 కూసపోతున్నాడు. ఆయనకి అండగా మేమంతా. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేశారు. సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తల ప్రేమాభిమానంతో ఇంత పెద్ద ఎత్తున వేడుకలు జరగడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేక కార్మికులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, వ్యాపారులను నిరాశపరిచిందని విమర్శించారు. మీ అభిమానులకి ఈ కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతామని చెప్పేసి మనం చెప్పడం జరుగుతూ ఉంది. కొన్నేళ్లుగా ఎంతో అభిమానంతో మీ పడరాదు, నేను ఇబ్బంది పడరాదు అని చెప్పేసి ఉద్దేశంతోనే ఎప్పుడు కూడా ఉంటా ఉండలే. ఈ కార్యక్రమంలో పాల్గొన్నా అని చెప్పేసి కూడా మరోసారి తెలియజేసుకుంటూ, ఒకటి కేక్ కట్ చేసిన తర్వాత దయచేసి ఎవరు కూడా నాకు తినిపించక రాబోతే బాగుండదు, అందుకే ఎవరు పెట్టొద్దని నేను అందరికీ పెడతాను. కావలిస్తే దయచేసి మీరేం బాధపడదండి అనేసి తెలుసుకోమని చెప్తా ఉంటాం. ఇప్పుడు అట్లా ఏమీ లేదు, డైరెక్ట్గా ఎంటర్ అయిపోయి నిజాలు ఉన్నా కూడా దాన్ని అబద్ధంగా మార్చే పరిస్థితి చేస్తూ ఉన్నారు. స్వార్థం చేసినా కూడా నిర్భయంగా రాయండి అని చెప్పేసి మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, ఇప్పుడే కాదు. ఎందుకంటే అంత ధైర్యంగా ఎందుకు చెప్తా ఉన్నామంటే అది తప్పుడు పనులు చేయం కాబట్టి. ఏదున్నా కూడా నీతిగా నిజం చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఇక మాయ మాటలు కాదు, ఏదున్నా సాధ్యమైనంత వరకు మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు 2.0 అని, అది ఏదేసి మేము చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా మీ అభిమానులకి, మీడియా మిత్రులకి అందరూ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏమంటే విధాలు.